పేరు పేరున వందనాలు. ఈరోజు బిజినేపల్లి మండల కేంద్రంలో బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బిజినేపల్లి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏందయ్యా అంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంటు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుంది. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి 10 ఏళ్ళు కాలక్షేపం చేశారు, కానీ పేదవాడికి ఉండనికే ఇల్లు ఇవ్వలేదు. మరి ఎన్నో ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతోమంది పేద ప్రజలు ఇల్లు కూలి మీనబడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినరు. కానీ దాన్ని చూసి పరామర్శించడానికి పోయినరు, కానీ పేదవాడికి కనీసం ఉండనికే ఇల్లు ఇవ్వలేదు పోయిన గవర్నమెంటు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్పీ బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జి నరిగే నరేందర్ ఇక్కడ నేను ఒకటే ఎంపీడీఓ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం ఏంటంటే, ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతనే నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్లకు ఇల్లు ఇవ్వాలనేది ఈ బీఆర్ఎస్పీ పార్టీకి వెళ్ళి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఈ బిజినేపల్లి మండలంలో 35 గ్రామ పంచాయతీలలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాడు పేదవాడైతే సాడు వానికి ఖాళీ జాగా ఉంటే మరి ఆయనకు ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్పీ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి జెండాలు మరి ఇలా కార్యకర్తలకు ఇస్తామని మరి పార్టీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను ఈ బిజినేపల్లి మండల కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ గారికి నేను వినతి పత్రం ఒకటే విన్నపం తెలియజేస్తున్నా. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీరు క్షేత్రస్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత వివరాలు సేకరించి నిజమైన లబ్ధిదారులు గుడిసె ఎవరికి ఉంది, రేకులు ఎవరికి ఉంది వాళ్ళను పరిశీలించి మొదటి ప్రాధాన్యత వాళ్ళకే ఇచ్చి నిజమైన పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయింది, మన బతుకులు ఏం మారలే. భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి వరకు పేదవానికి ఉండనికే ఇల్లు లేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదవాళ్లకు ప్రతి పేదవాడికి ఇల్లు లేకుంటే వాళ్లకు ఇల్లు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని బీఆర్ఎస్పీ బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నుంచి నేను మరి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి పెట్టి కనీసం పేదవాడికి ఉండనికే ఇల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.